సో చాలామంది ఇంట్లో నెయ్యి కాస్తూ ఉంటారండి. నెయ్యి కాసిన తర్వాత ఇలా లాస్ట్లో ఒకటి మిగులుతుంది మనం వడగట్టేసిన తర్వాత. ఇది ఒక మెథడ్. దీంట్లో ఒక స్పూన్ ఆఫ్ చక్కెర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలా కాకుండా వేరే విధంగా కావాలనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకొని దాంట్లో ఆల్మోస్ట్ ఒక 4 స్పూన్లు చక్కెర వేసుకోవాలి. ఇది మా చిన్నోడి సెర్లాక్ స్పూన్ అండి. మీకు కావాలంటే దాన్ని ఎంత పాలు పోస్తున్నారు, ఎంత చక్కెర కావాలన్నది మీరు చూసుకొని, నేనైతే 4 స్పూన్లు షుగర్ వేసాను. దాంట్లో షుగర్ వేసిన తర్వాత దాన్ని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయింది కదా, మిక్స్ అయిపోయిన తర్వాత పాలు కొంచెం ఉడకనివ్వాలి. షుగర్ యాడ్ చేసాం కదా, ఉడికి ఇట్లా చూడండి రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం దాంట్లో ఉండే మిక్చర్ ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ పాలన్నీ ఇంకిపోయేదాకా మనం సిమ్లోనే అండి ఈ ప్రాసెస్ మొత్తము. హైలో పెట్టామంటే అనవసరంగా మాడిపోతుంది. ఇలా బాగా కలుపుకొని చూడండి, ఇలా పాలన్నీ ఇంకిపోతాయి. ఇంకిపోయిన తర్వాత ఇంకా థిక్గా వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను అయితే గార్నిష్ కోసం బాదం పలుకులు యాడ్ చేశానండి. మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని జీడిపప్పు వేయలేదు నేను, ఉంటే అవి కూడా మీరు వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి నెయ్యి కాసిన తర్వాత ఇది పడేయకుండా ఇలా కానీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.